ఏంటి చెడ్డ చూపించి ఇలా ఉండకండి, ఇలా ఉండకూడదు. సినిమా అంతా రేప్ సీన్ చూపించి ఇలా ఎవరు రేప్ చేయకండి రా ఆ టైప్. అట్లా కాదండి, అట్లా కాదు. ఏది మంచి ఏది చేయడానికి మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కూడా అంతే. ఇది కూడా అంతే, చెడ్డంతా చూపించి ఇలా ఉండకండి రా. చెడ్డంతా చూపించట్లేదండి, చెడ్డ ఏంటి ఆ నాలుగేంటి అంత పొడుగుంది. చూడండి దివి ఏమనిపిస్తుంది ఆ నాలుగు చూస్తే నీకు? ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పొడు, ఆయన ఏదున్నా అన్ని లాగి బయట తీసేస్తారు అన్నారు. అలాగా నాకు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో, ముక్కుతో, బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా. ఈ నాలుగు చూసినప్పుడు నాలుగుతో కూడా వంటింట్లో రొమాంటిక్స్ దేంతో యాక్ట్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ తో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ముందా చెప్పు కదా, సీన్ ముందు ఆయన పులప్స్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని, దాని గురించి చెప్పు. సో మాది ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే బిహైండ్ కెమెరా కాదు చెప్పు, బిహైండ్ కెమెరా చెప్తా. అయితే ఒక సీన్ ఉంది నాకు, నవీన్ గారికి ఒక సీన్ ఉంది, చాలా ఇంటెన్స్. నవీన్ కి నాకు సీన్ ఉంది, ఇంటెన్స్ సీన్. సరే సరే ఓకే. అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకపోయినట్టు యాక్ట్, అంటే చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు. మేము అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు, చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. సో ఆ రోజు పొద్దున షూట్ కి రాగానే అందరు రండి రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని, మేము డైరెక్టర్ గారు మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. నవీన్ సీన్ ఏం లేదు, లవ్ మేకింగ్ సీన్ అది. మొత్తం ఏదో ఉంది ప్రొడ్యూసర్ సో దానికి ఓ డిస్కషన్, అరగంట డిస్కషన్, చాలాసేపు డిస్కస్ చేసి లవ్ మేకింగ్ ఎలా చేయాలని డైరెక్టర్ గారు చెప్పి, ఆయన చెప్పి, కో-డైరెక్టర్ మీరు మిమ్మల్ని అడగలేదు. నేను మిమ్మల్ని తర్వాత అడుగుతా, ఓన్లీ దివి. సో ఈ డిస్కషన్ జరుగుతున్నంత సేపు నాకు భయం వేస్తుంది, ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు, ఇలా చేద్దామని నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు యాంగ్జైటీ వచ్చిందా, టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్ సూపర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అయితే మరి వన్ మోర్ చెప్పమన్నా అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ అ గ్రేట్ జాబ్, సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్, నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే, అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన, అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ, అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాము అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్ కి కూడా పుషప్స్ ఏంటి అన్ని ఇలా, ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా. అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సీన్ లో? ఎక్స్పీరియన్స్ అంటే ఒక చిన్న థిన్ లైన్ ఉందండి ఇక్కడ. ఏంటంటే సీరియస్ గా మామూలు సీరియస్ గానే సార్, మామూలుగా అంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు కో యాక్టర్ కి మనం కంఫర్టబుల్ గా పెడితే ఆబ్వియస్లీ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ ని కరెక్ట్ గా కెమెరా క్యాప్చర్. నిద్ర కూడా సీన్ ఉంటుంది తగ్గేదిలో సీన్ ఉంది. బట్
ఈ సీన్ వెనక చెప్పాల్సింది రవణ ప్లస్ ఆనంద్ క్యారెక్టర్ మధ్యలో జరిగిన ఒక జర్నీలో, అంటే సీన్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ సీన్ జరగడానికి కారణం ఏంటని. బట్ నేను ఆ పుషప్స్ అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీడికి ఈ క్యారెక్టర్కి ఒక ప్రాక్టీస్ ఉంది, వర్కౌట్ చేస్తాడు. అది సినిమాలో పెట్టారో లేదో తెలీదు, కాకపోతే ఈ పూజ చేయడానికి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. ప్లస్ ఇంకోటి అదంతా నేను చూపించాను కాబట్టి బాడీని, తన బాడీ ఎంతగా కోరుకుంటుంది ఈ ఒక ఎమోషన్ని, అంటే ఒట్టి బ్రెయిన్లోనే కాదు టోటల్ బాడీ ఆ విషయాన్ని కోరుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో క్యారెక్టర్కి వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు నేను ఒక వైల్డ్ థాట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడాను, ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పు, చెప్పు నాకు, ఎందుకంటే నేను లిమిట్ దాటను, ఐ విల్ బీ ఇన్ ద క్యారెక్టర్ జోన్ ఓన్లీ. డిస్కంఫర్ట్ ఉంటే చెప్పు అని. ఆ క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్గా, నా క్యారెక్టర్ దాటకూడదు, నా క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్, లిమిట్ దాటే. బట్ యాజ్ నవీన్, యాజ్ దివి ఆ సీన్ చేసేటప్పుడు నేను ఆ క్యారెక్టర్ నుండి నవీన్ ఉండకూడదు క్యారెక్టర్ లో. అవును సార్, నవీన్ ఉండడు సార్. కాకపోతే తనకి చెప్పింది ఏంటంటే ఒకవేళ పూర్తిగా నవీన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లోకి వెళ్తే, ఆనంద్ క్యారెక్టర్ వెళ్ళి లిమిట్ క్రాస్ అవుతే ప్లీజ్ నాకు చెప్పాను. బట్ లక్కీలీ మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. ప్లస్ డైరెక్టర్ గారు దాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. అది ఎలాగైనా చూపించచ్చు. ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆ సీన్ అప్పుడు? అది నేను అసలు అంత టెన్షనే పడలేదు స్టార్టింగ్. అంటే రేపు తీస్తున్నా అన్నప్పుడు ముందు రోజు అనుకుంటాం కదా, ఇలాంటి సీన్లు తీసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ లేకపోతే ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ తీసినప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, రేపు ఆ సీన్ ఎలా వస్తుంది అన్నది. నేను ఎప్పుడు ఏ సినిమాలో కూడా స్కిన్ షోని ఎప్పుడు నమ్మలేదు. స్కిన్ షో అనేది నా సినిమాలో లేదు, ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు. అది చేసినా సరే అది స్కిన్ షోగా ఉండకూడదు, అంటే చూస్తే ప్లెజెంట్గా ఉండేటట్టుగానే ఏదైనా చేయాలని అనుకున్నాను నేను. ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ ఏంటంటే 2 ఈవిల్ పవర్స్, అంటే పచ్చిగా చెప్పాలంటే 2 దెయ్యాలు రమించుకుంటున్నాయి అనుకోండి. సో 2 దెయ్యాలు రమించుకుంటున్నప్పుడు 2 క్షుద్రశక్తుల మీద విపరీతమైన కాంక్ష ఉన్న ఇద్దరు ఆ టైంలో అక్కడ రమిస్తున్నారు. ఓకే, అది ఫిజికల్ నీడ్ ఇదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరు ఒకరికొకరు అట్రాక్షన్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఐడియాలజీ, వాళ్ళ బుర్ర వలన వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో ఇది ఫస్ట్ ఐడియా. ఇది అయినప్పుడు దాన్ని మళ్ళీ అంత తీవ్రంగా చూపించాలి. అందులో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆ పని చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ దాన్ని చూస్తుంది, ఆ చూసే క్యారెక్టర్ తనకు ఏజ్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆఫ్ ద డే అది వల్గర్గా ఉండకూడదు, పొద్దున ఒకళ్ళు దాన్ని ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను షార్ట్స్ అనుకున్నాను, ఏమేం చేయాలి, అది కన్వే అయితే సరిపోతుంది కదా అనేది అనుకున్నాను. సో దాన్ని కూర్చొని ఎలా చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిందే, వాళ్ళు చెప్పిందే, ఇప్పుడు అందరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఇది నాకు 4 షాట్లు కావాలి టోటల్గా. 1 ఈమె ఫేసు, 2 ఆయన ఫేసు, 3 ఒక మిడ్ షాట్లో యాక్ట్ ఏం జరుగుతుంది, దానికంటే ప్రారంభంలో 1. సో నేను అదంతా కూడాను ఆమె కాళ్ళ పైన ఆ తాలూకా ఇంటెన్సిటీని మొత్తం కూడా ఆమె కాళ్ళు ఆ మొహం మీద చూపించాను అనమాట. సో దీనికి వాళ్ళు ఎదురు ఇచ్చేస్తారు. ఇప్పుడు నవీన్, ఇప్పుడు మీ ఎంతసేపు అది కామెడీగా మాట్లాడింది ఏంటంటే, నవీన్ గారు ఆ సీన్కి ఆయనేమి అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్ లేకపోతే ఆయన అక్కడ పెట్టిన శ్రద్ధ ఏంటంటే, వీడొక ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు కదా, ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు ఎలా ఉంటాడు. సో వాడు పర్ఫ్యూమ్ కొట్టుకొని లేకపోతే ఒక దీనిగా ఉండడు కదా, వాడి మీద ఏమి వస్తుంటుంది, ఒక స్వెట్టింగ్ ఒకలాంటి ఇదంతా ఉండాలి చూసారా. ఆ నెగిటివిటీ అంతా రావాలంటే ఏం చేయాలంటే, ఆ రోజు ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన పొద్దున స్నానం చేసి షూట్కి వచ్చారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి దాన్ని ఏమంటారు, రెగ్యులర్గా కాకుండా ఆయనకి ఎక్స్ట్రా స్వెట్ కావాలి. అది రెండోది ఆయన ఏమన్నానంటే, ఇప్పుడు నువ్వు ఇది 10 టేకులు తీసుకోలేము సార్, 1 టేకో 2 టేకులు 3 టేకుల్లో చేయొచ్చు, అంతకుమించి ఎక్కువ టేకులు తీసుకోవడం, తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది. సో అది చేసినప్పుడే ఆమెకి అందులోంచి ఒక ఇది పుట్టింది. సో నా బాడీ నుంచి ఆ ఆర్డర్ రావాలి, అట్ ద సేమ్ టైం అది ఆకాంక్ష, అది అంటే మృగమా దెయ్యమా ఇదంతా అది చూపించినప్పుడు ఆ బాడీలో కూడా చూపించాలి. ఒక మామూలుగా ఏం లేకుండా పట్టుకుంటే అది నార్మల్ సీన్ అవుతుంది. సో అది చూపించాలంటే మనం వేరే ఏమి స్కిన్ షో చేయట్లేదు, మొహంలోనూ చూపించే ఆ షోల్డర్లోను ఈ మొహంలోను ఆమెకి లభిస్తున్న లేదా వాళ్ళిద్దరు సుఖపడుతున్న దాన్ని ఆ కాళ్ళు చూపించాలి. ఈ 4 షాట్లే కాబట్టి దానికి ఆయన అది వర్క్ చేశారు. హీరోయిన్ గారికి టోటల్ రివర్స్ సీన్
పట్టుకుని బాధేసింది, బీటింగ్ సీన్. హౌ ఇట్ వాజ్? ఫస్ట్ దెబ్బ తగిలింది సార్. తగిలింది, నేను ఉన్నాను కదా షూటింగ్ లో. అది కాన్షియస్ గా అడిగి చేశాను. అవునవును, బట్ షీ వాస్ వెరీ సపోర్టివ్. Yeah, and I అది చూస్తే నిజంగానే బాగా కొట్టారా సార్ అని కూడా అడిగాం వచ్చి. usually like in real life if you get one you will give back. No, you can't do that here. This is to control all that emotions and you are helpless, and the helplessness, I felt that helplessness. I felt that for that moment. Even there was other scene, other veetla scene, inside I was crying. I was like crying. I was like I initial thing was I was calling my mom. അമ്മ എന്ന് വിളിച്ചു പോയില്ലേ നമ്മള്, ഇങ്ങനെ അടിന്ന് വെച്ചാൽ നല്ല അടിയായിരുന്നു, നല്ല അടിച്ചെന്തിനാ. and I cannot react and I cannot give back because that is my reaction would be that is my reaction. But this is a complete, so the Different character. Yeah, different character. So then I was Lalita at that time. I was Lalita and I felt the helplessness, and that I don't know how to explain that feeling because you really feel helpless at that situation. Because after that, when he goes inside, she's like crying to herself. Like, You are excellent in the film. oh, thank There you. are so many Shades. shades in that character. చిన్నది You ఆ did scene well. కి చెప్పండి. నాతాల్లోకి ఇది 100%. ఆ సీన్ ఉంది కదా, ఇప్పుడు ఆమె చెప్పారు కదా ఏం చేయలేకపోతున్నాం అన్నది ఒకటి. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఎవరిని కొడితే తిరిగి కొట్టి ఏంట్రా నన్ను కొట్టావు అనే క్యారెక్టర్. ఇప్పుడు అక్కడ అంత దెబ్బలు తిన్న క్యారెక్టర్ కదా, అది తెలియకుండా ఆమెకు అది వచ్చేసింది. మీరు ఆ సీన్ చూస్తే అది అందుకే ఎడిట్ లో ఉంచాను అది. నేను కొట్టేస్తాడన్నా, కొడుతూ ఉండగా బెల్లలు మోగుద్ది. సో హాఫ్ వేలో ఆపేసి ఇది చేసావంటే ఇంకా సౌండ్ చేసావంటే చంపేస్తానని చెప్పి అతను తలుపు తీయడానికి వెళ్తాడు. అప్పుడు ఇది మిడ్లో ఆగిపోయింది. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండి ఆమె గాలిలో 2 పంచులు ఇస్తుంది. అంటే అతను కొట్టలేదు, అది ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది పక్కన పెడితే ఆ ఎమోషన్ అక్కడ వర్కౌట్ అవుతుంది. రెండు గాల్లో పంచులు ఇస్తుంది, తిట్టుకుంటూ గాల్లో ఇలా పంచులు. అంటే ఆయన కొట్టలేదు కాబట్టి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చా. అది సో అది ఉంచాను అనమాట. సో ఇట్స్ దేర్ ఇన్ ద ఫిలిం. அவர் வெளியே போன உடனே ஆமா, ஆமா. நீங்க இப்படி அடிப்பீங்களா? யாருமே இல்ல. Yeah, because that frustration, she can't show it to him. Lalita cannot show it to him. She's scared of him. She's scared of him from the beginning. There is fear. There is intense love towards Anand. There is intense fear towards Anand. She's fearing for, and she does not want her daughter to know. And then someone is coming and taking the story is like someone is coming and taking the daughter away. That is frustrating her. She has no control over daughters. Someone because of the unrest in the house, her child is taken away. That is her frustration. That is, she couldn't handle it. She's like, oh, what should she do at that time? You tried in mental, for that character. You tried so many days. Yeah, so many shades. Emotion holding from morning to evening. Yeah. When you look at the mirror, there are so many scenes where I couldn't recognize myself. Like when I would come out, there would be, so I will be very happy. I'm like, yeah, I'll be working with that maxi. And they'll be like, people are looking at me, huh? And they'll do this, like the production boys, the light boys, they'll be like, I'm like, oh, this is the face. That is the reason why, because there is like different, my getup is completely different. No? That's the first time I'm doing such a getup. దివి కూడా గెటప్ అదిరిపోయింది. బొట్టు, శారీ, బ్లాక్ శారీ, ఈవిల్ లాగా ఉంది, ఏంజిల్ లా కాకుండా. ఇప్పుడు ఆయన ఏమో ఏంజిల్ అనుకుని ఆవిడ సినిమాలో పెట్టమంటే ఆవిడ ఈవిల్ లా చూపించారండి మీరు. అంటే అసలు ఓన్లీ సినిమా వరకే కదా సార్, మిగతా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా.